చూద్దాం. విజయవాడ ఎంపీ చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మధ్య వివాదం మరింత ముదిరింది. కేసినేని చిన్నిపై కొలికపూడి మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. 2024 ఎన్నికల్లో తిరువూరు టీడీపీ టికెట్ కోసం కేసినేని చిన్ని తనను 5 కోట్ల రూపాయలు అడిగారని చెప్పారు. 3 దఫాల్లో 60 లక్షలు ట్రాన్స్ఫర్ చేశానని అన్నారు. 50 లక్షల రూపాయలు చిన్ని పిఏ తీసుకువెళ్లాడన్నారు. మిగిలిన 3.5 కోట్లపై రేపు వివరిస్తా, నిజం గెలవాలి, నిజమే గెలవాలి అంటూ పోస్ట్ చేశారు ఎమ్మెల్యే కొలికపూడి. విజయవాడ ఎంపీ చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మధ్య వివాదం మరింత ముదిరింది. కేసినేని చిన్నిపై కొలికపూడి మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. 2024 ఎన్నికల్లో తిరువూరు టీడీపీ టికెట్ కోసం కేసినేని చిన్ని తనను 5 కోట్ల రూపాయలు అడిగారని చెప్పారు. ఇక 3 దఫాల్లో డబ్బులు ఇచ్చన్నట్లుగా కూడా వెల్లడించారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఏపీ స్పెషల్ కరెస్పాండెంట్ సాంబశివరావు ఫోన్లలో అందిస్తారు. సాంబశివరావు. ప్రియాంక, మనం చూసుకున్నట్లయితే కనుక ఎన్టీఆర్ జిల్లాలో, ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా సంబంధించినటువంటి టీడీపీలో వర్గపోరు అయితే బయటపడిందని చెప్పాలి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఎంపీ కేసినేని చిన్ని, అదేవిధంగా కొలికపూడి తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి మధ్య, వీరిరువురు మధ్యన కూడా పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనే విధంగా ఇప్పుడు ప్రస్తుతం అయితే రాజకీయం నడుస్తున్నటువంటి పరిస్థితి. 2024 ఎన్నికల్లో తిరువూరు టికెట్ కోసం కేసినేని శివనాథ్ అంటే కేసినేని చిన్ని నన్ను 5 కోట్లు అడిగాడంటూ కూడా ఆయన పోస్ట్ చేయడం జరిగింది. నా అకౌంట్ నుంచి 2024 ఫిబ్రవరి 7 20 లక్షలు, ఫిబ్రవరి 8న 20 లక్షలు, ఫిబ్రవరి 14న 20 లక్షలు ట్రాన్స్ఫర్ చేసినట్లు కూడా ఆయన వివరాలు కూడా జతపరుస్తూ ఒక పోస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత గొల్లపూడిలోని అతను ఎవరైతే కొలికపూడి మిత్రులు ఉన్నారో వాళ్ళు 3.5 కోట్ల రూపాయలు రేపు మాట్లాడుకుందాం అని, అంటే ఆ డబ్బు గురించి కూడా రేపు మాట్లాడుకుందాం అంటూ కూడా మెసేజ్ పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి కూడా అటు కేసుని చిన్ని కూడా స్పందించడం జరిగింది. ముఖ్యంగా ఎంపీ కేసుని చిన్ని కూడా మాట్లాడుతూ తిరువురు మండలంలోని పలు గ్రామాల అభివృద్ధి అధికారులు సమీక్ష సమావేశాలు నిర్వహించినటువంటి కేసుని చిన్ని బావిలాల గ్రామం సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. దీనిపైన తనపై వచ్చినటువంటి ఆరోపణలు స్పందించినటువంటి ఎంపీ కేసినేని చిన్ని తిరువూరు ఎమ్మెల్యే విమర్శలన్నింటినీ తిప్పికొట్టి ఎంపీ చేయడం జరిగింది. ముఖ్యంగా నా క్యారెక్టర్ ఎలాంటిది ఏంటనేది కూడా తిరువూరు నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు అంటూ కూడా చిన్ని చేయడం జరిగింది. అదేవిధంగా పొద్దున్నే దేవినేని అవినాష్ లాగా, మధ్యాహ్నం పేరుని నానిలాగా, సాయంత్రం కేసినేని నానిలాగా, రాత్రికి స్వామిదాస్ లాగా ఉండే క్యారెక్టర్ కాదంటూ కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. నేను నిఖార్సైన తెలుగుదేశం నాయకుడు అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా సీఎం చంద్రబాబురావు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సంబంధించి కూడా విమర్శించిన వాళ్ళందరినీ అంటూ కూడా చూస్తూ ఉంటూ కూడా ఘాటైన వ్యాఖ్యలు కూడా కేసినేని చిన్ని చేయడం జరిగింది. 10 లక్షలకు 5 లక్షలకు ఎవరు ఆరోపణలు చేస్తే నమ్మే పరిస్థితుల్లో కూడా ప్రజలు లేరంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. 12 నెలలుగా దేవుడిగా ఉన్నటువంటి వ్యక్తి దెయ్యంగా అయ్యాడంటే సమాధానం ఆయన చెప్పాలంటూ కూడా మరో ఘాటైన ప్రశ్న కూడా ఆయన చూడడం జరిగింది. మొత్తంగా ఈ వ్యవహారాన్ని అంతా కూడా ప్రతి క్షణం కూడా గమనిస్తున్నటువంటి టీడీపీ అధిష్టానం మరి కొద్దిసేపటి క్రితం మాత్రం వారి ఇరువురికి కూడా పార్టీ కార్యాలయానికి రావాలంటూ కూడా, అంటే రేపు కేసినేని చిన్ని కొలికపూడిపై టీడీపీ అధిష్టానం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇద్దరిని కూడా పార్టీ ఆఫీస్కి రావాలంటూ కూడా పల్లా శ్రీనివాస్ రేపు ఇరువురిని కూడా టీడీపీ అధిష్టానంతో మాట్లాడేందుకు అయితే రావాలంటూ కూడా పెట్టడం జరిగింది. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే గతంలో కూడా కొన్ని ఆరోపణలు చేసినటువంటి తిరువూరు ఎమ్మెల్యే ప్రస్తుతం కేసినేని చిన్నిపై చేస్తున్నటువంటి ఆరోపణలపై కూడా అక్కడ ఉన్నటువంటి టీడీపీ క్యాడర్ కొంత అయోమయంలో పడ్డటువంటి కొంతమంది ఆయనకు వ్యతిరేకంగా కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి. ప్రియాంక. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.
ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యాఖ్యలకు ఎంపీ కేశినేని చిన్ని కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబును అవమానించిన వాళ్లకి పదవులు ఎలా ఇస్తారని అన్నారు. ఇక తాను కోవర్టులకు పదవులు ఇవ్వనని వ్యాఖ్యానించారు. డబ్బులకు పదవులు ఇచ్చేవాడిని కాదన్నారు చిన్ని. ఎవరి పంచన చేరారో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే కొలికపూడి, ఎంపీ కేశినేని చిన్ని పరస్పర ఆరోపణలతో తిరువురు రాజకీయం వేడెక్కింది. పేరు నాని దగ్గర, సాయంత్రం కేశినేని నాని దగ్గర, రాత్రికి స్వామిదాస్ దాకా ఉండే క్యారెక్టర్ని కాదు. నేను నిఖార్సైన తెలుగుదేశం నాయకుడిని, నిఖార్సైన తెలుగుదేశం కార్యకర్తని. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, గౌరవ మా యువనేత నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన నాయకులకి అంతు చూస్తాం. ఎందుకంటే నేను కాంప్రమైజ్ అయ్యే నాయకుడిని కాదు. నేను విజయవాడ ఉత్సవం చేశాను అంటే నేను ఎంత భారీ నష్టంతో విజయవాడ ఉత్సవం చేశానో మీ అందరికీ తెలుసు. నా జేబులో డబ్బులు పోతాయని దానికే ఉంటాను, కానీ నేను 4 సంవత్సరాల నుంచి తిరుమూరులో సేవా కార్యక్రమాలు చేసుకుంటా నేను ఎన్నో కోట్లు ఖర్చు పెట్టిన వ్యక్తిని. నేను ఆఫ్టర్ ఆల్ ఒక 5 లక్షలు 10 లక్షలకి ఎవరో ఆరోపణలు చేస్తే ఇవాళ నేను చెప్తున్నాను ఎవరో ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. పార్టీ నాయకత్వం దృష్టికి వెళ్ళింది, పార్టీ నాయకత్వం చూసుకుంటుంది. అంతేకాకుండా ఒకటే చెప్తాను, నేను ఏ రోజు చంద్రబాబు విమర్శించిన నేను ఏ రోజు రంగులు మార్చలా. 12 నెలలు దేవుడుగా ఉన్నవాడు దయ్యం అయ్యాడు అంటే దానికి సమాధానం ఆయనే చెప్పాలని కోరుకుంటున్నా. ఎందుకంటే గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ పార్లమెంటు సభ్యుడు లేకపోతే నేను లేను, దేవుడు నాతో అని చెప్పుకున్నవాడు దయ్యం ఎందుకు అవుతున్నారో వారే తెలియాలి. కాబట్టి అటువంటి విమర్శలు ఏమన్నా వస్తే వారి సమాధానం చెప్పాలి, కానీ గౌరవ ఎమ్మెల్యే గారు నేను కాదు. నాను ఏంటో విజయవాడ పార్లమెంటు ప్రజలకి తెలుసు, విజయవాడ పార్లమెంట్లో ఉన్న తెలుగుదేశం నాయకులకి తెలుసు.